ఇంకో లక్ష జీవితాలు కూల్చడానికి నువ్వు తయారైనవు. ఇట్ ఈస్ ద గవర్నమెంట్ గెజిట్, నేను చెప్తలేను. 10,017 ఇండ్లు గాంధీ విగ్రహం పెట్టడానికి 10,017 ఇండ్లు కూల్చడం అవసరమా? మూసీ నదిని శుద్ధి చేయడానికి ఈ 10,017 ఇండ్లు కూల్చడం అవసరమా? మూసీ శుద్ధి చేయడానికి ఈ 3,279 ఎకరాల భూసేకరణ అవసరమా? అసలు ఏంది, నువ్వు మూసీ శుద్ధి చేస్తావా, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తావా? మూసీ శుద్ధి చేయడానికి 3,279 ఎకరాలు ఎందుకు మేము అడుగుతా ఉన్నాం. అంటే నీకు ఒక విజన్ లేదు, నీకు ఒక ప్రణాళిక లేదు, నీదంతా రియల్ ఎస్టేట్ వ్యాపారం. రియల్ ఎస్టేట్ దందా కోసమే పాపం పేద మధ్యతరగతి ప్రజల ఇండ్ల మీద పడ్డావు నువ్వు. నీదంతా కూడా దోపిడి వ్యవహారం. ఇవాళ నీ గెజిటే చెప్తుంది కదా. ఇవాళ మనం రోజు ఈ గత నెల రోజుల నుంచి టీవీ చూస్తూ ఉంటే అక్కడ గల్ఫ్లో యుద్ధం జరుగుతూ ఉంది. ఇరాన్ గల్ఫ్ యుద్ధంలో అక్కడ రాకెట్లు పడతా ఉంటే ఇండ్లు కూలిపోతూ ఉంటే మనకు బాధ అవుతూ ఉంది. ఆ యుద్ధంలో అక్కడ బాంబులతోని ఇండ్లు కూలిపోతూ ఉంటే ఇక్కడ రేవంత్ రెడ్డి ఏమో బుల్డోజర్లు పెట్టి ఇండ్లు కూలుస్తూ ఉన్నాడు. హైడ్రా పేరిట, మూసీ పేరిట. ఏ యుద్ధం లేదు కానీ రేవంత్ రెడ్డి బుల్డోజర్లు ఇక్కడ పేదల ఇండ్లు కూలుస్తూ ఉన్నాయి. పేదల మీద రేవంత్ రెడ్డి బుల్డోజర్లతో యుద్ధం చేస్తూ ఉన్నాడు. ఇది 10,017 ఇండ్లు కూల్చుడేంది? మూసీ నదిని శుభ్రం చేయడానికి 10,017 ఇండ్లు కూల్చాల్సిన అవసరం ఏంది అని సూటిగా అడుగుతూ ఉన్నాం. రాహుల్ గాంధీ గారేమో బుల్డోజర్ రాజుకు వ్యతిరేకమని దేశమంతా తిరిగి చెప్తాడు. మరి రేవంత్ రెడ్డి కూల్చే ఈ బుల్డోజర్ రాజ్యం రాహుల్ గాంధీ కనబడతలేదా? రాహుల్ గాంధీ నువ్వు దేశానికి ఏం చెప్తావు? నీ మాటలు ఒకటి ఉన్నాయి. ఏ రాష్ట్రంలో అయితే నీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందో దాంట్లో పూర్తిగా నీ ముఖ్యమంత్రి నీ మాటలకు భిన్నంగా ప్రవర్తిస్తున్నాడు. ఉత్తరప్రదేశ్లో జరిగే బుల్డోజర్ రాజుకు తెలంగాణలో జరిగే బుల్డోజర్ రాజుకు తేడా ఏమున్నది? ఆడగదే ఇండ్లు గులగొట్టుడు, ఈడగదే ఇండ్లు గులగొట్టుడు కదా. మరి నువ్వు ఆడ పోరాటం చేసినావు, ఇక్కడ నీ ముఖ్యమంత్రికి ఎందుకు మొట్టికాయలు వేస్తలేవు? బుల్డోజర్ రాజును బంద్ చేయమని రేవంత్ రెడ్డికి ఎందుకు చెప్తలేరో రాహుల్ గాంధీ గారు ఈరోజు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఇంకా చాలా విషయాలు కూడా ఉన్నాయి. బట్ నేను కొన్ని ఇలా డాక్యుమెంట్స్ కూడా ప్రజల ముందు పెట్టదలుచుకున్నా. సూటిగా స్ట్రైట్ క్వశ్చన్స్ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఒక 8 ప్రశ్నలే అడుగుతాను, ఎక్కువ కూడా అడగదలుచుకోలేదు. చాలా ఉన్నాయి కానీ డీటెయిల్గా మళ్ళీ అసెంబ్లీలో మాట్లాడతాం. ఐ హ్యావ్ ఎ స్ట్రైట్ 8 క్వశ్చన్స్. ఇవాళ ముఖ్యమంత్రి మరేదో ప్రజెంటేషన్ ఇస్తున్నాడు, దాని సంగతి ఏందో చెప్పాలి. నేను రేవంత్ రెడ్డిని అడుగుతా ఉన్నా, మూసీ నదికి డిపిఆర్ వచ్చిందా? ఇప్పుడు నీ ప్రాజెక్టుకు నువ్వు చేయబోతున్నటువంటి ప్రాజెక్టుకు డిపిఆర్ ప్రిపేర్ అయిందా? డిపిఆర్ ఉంటే పబ్లిక్ డొమైన్లో పెట్టు, ప్రజల ముందు పెట్టు. ఒకవేళ డిపిఆర్ ప్రిపేర్ కాకపోతే ఎందుకు నువ్వు పేదల ఇల్లు కూలుస్తున్నావు? ఎందుకు ఆ పేద మధ్యతరగతి ప్రజలకు నోటీసులు ఇచ్చి నిద్రలేని రాత్రులు ఎందుకు గడిపేలా చేస్తున్నావు? నేను అసెంబ్లీ డాక్యుమెంట్ మీ ముందు పెట్టబోతా ఉన్నా. ఇది మొన్న పోయిన అసెంబ్లీ సెషన్లో జనవరి 2026. ఇది దిస్ ఆన్సర్ ఈజ్ అప్రూవ్డ్ బై హానరబుల్ చీఫ్ మినిస్టర్ కింద చూడండి. ఈ సమాధానము ముఖ్యమంత్రి యొక్క సంతకంతో ఆమోదంతో ఆ శాసనసభలో పెట్టామని, ఇది శాసనసభలో ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి సమాధానం. క్వశ్చన్ నంబర్ 1363. The details of the progress achieved regarding the Moosi revitalization project. ఇందులో ఆన్సర్ ఏమంటారంటే, the consortium